వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని సీఐడీకి సూచించింది. ఏప్రిల్ 3 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. ముందుగా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఓ కేసులో నిందితుడు కానప్పటికీ ఆ కేసు వల్ల ప్రభావితమయ్యే వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వేయవచ్చునని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేష్ను నిందితుడిగా చేర్చలేదు కాబట్టి ఆయనకు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా ఇప్పుడు మరో రకంగా సీఐడీ వ్యవహరించడానికి వీల్లేదన్నారు. లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను నిరంజన్ రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. గతంలో లోకేష్ తరఫున సిద్ధార్థ్ లూత్రా, ప్రస్తుత ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను సమర్థించిన లూత్రా ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. లూత్రా వాదనలు వినిపిస్తూ లోకేష్ కేసులో వాస్తవాలకు, ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రమూ పొంతనే లేదన్నారు. లోకేష్ కు సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అలాంటి ఉత్తర్వులే తమకు ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్ రెడ్డిని కోర్టు నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణార్హత లేదన్నారు లూత్రా. ఇక ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వాంగ్మూలంలో మిథున్ రెడ్డి ప్రస్తావన ఉందన్నారు. ఇదే సమయంలో ఓ అధికారి సెక్షన్ 104 కింద వాంగ్మూలం ఇచ్చారని, అది తమ వద్ద లేదని సిఐడి దర్యాప్తు అధికారి చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తూ ఉంటే రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడం లేదన్నారు నిరంజన్ రెడ్డి. మిథున్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నందునే ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చామన్నారు న్యాయవాది నిరంజన్ రెడ్డి.